రాజసింహ. రాజసింహ. ఎవరు మీరు? నా పేరు రామ్. ఎందుకు వచ్చారు? పనుండే వచ్చాను. ఏమిటా పని? సార్, ఆర్కే నాయుడికి వ్యతిరేకంగా ఓట్లు వేయించారని నన్ను బెదిరిస్తున్నాడు. అయితే వెళ్ళే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. వాడు పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నాడు. పోలీసులు రక్షించలేనప్పుడు ఆఫ్టర్ ఆల్ సామాన్యుడిని నేనెలా రక్షించగలను? ఎలాగైనా నా ప్రాణాలకు మీరే రక్షణ కల్పించాలి. నా మీద నమ్మకం ఉంటే నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అలాగే సార్. పోలీసులకు సింహ స్వప్నమని విన్నాను. మిస్టర్ పరశురామ్, ఇదేనా ఇంకేమైనా? నా పేరు మీకెలా? ఈ పోలీస్ బుద్ధి నా దగ్గర చూపించక మిస్టర్ ఏసీపీ. అలాగైతే నా గురించి తెలుసుకున్నావన్నమాట. మిస్టర్ పరశురామ్, నీవు నా దగ్గరికి వచ్చా నన్నే అరెస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నావంటే ఈ తెలివితేటలకి నా హ్యాట్స్ ఆఫ్. మిస్టర్ రాజా, నా పేరు మీకెలా? నీ పేరే కాదు సింహ, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. ఈ ప్రియురాల్ని చంపిన వారి కోసం ఇలా మారావని కూడా తెలుసు. మిస్టర్ పరశురామ్, మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నబట్టే దేశంలో కొంతవరకైనా న్యాయం బ్రతికి ఉంది. మిస్టర్ సింహ, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు సాగిస్తున్న సంగ్రామం, ఇవన్నీ చట్టం దృష్టిలో నేరమని నీకు తెలియదా? మిస్టర్ పరశురామ్, నాకు తెలిసే నేనే అన్యాయం చేయటం లేదు. అన్యాయం చేసే వాళ్ళని అంతమొందించడానికి ఎలా మారాను? రాజసింహ, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించబడరా ఈ తెల్ల రాజ్మోహన్. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. చట్టం డబ్బున్నవాడి చుట్టం, న్యాయం నల్ల గోడల మధ్య నల్ల కోటి కమ్ముడుకుపోయింది. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే ధర్మమూర్తిలా మాట్లాడకు. మిస్టర్ పరశురామ్, నీకు దమ్ముంటే ముందు వెళ్ళి ఆ టైగర్ గారిని అరెస్ట్ చేయి. ఆ తర్వాత నేనే వచ్చి లొంగిపోతా. రాజా, ఆ టైగర్ గాడే రాధ హత్య కేసులో ముద్దాయి. వాడికి తోడు ఆర్కే నాయుడు, రాకేష్, అందరిని అరెస్ట్ చేసి కటకటాలు లెక్క పెట్టిస్తా. చట్టానికి సహకరిస్తావని ఆశిస్తున్నా.